గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైకే రియల్ ఎస్టేట్ వైజాగ్. ఈరోజు మన ముందుకు వచ్చినటువంటి ప్రాపర్టీ 150 గజాల ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇది G+3 హౌస్ అండి. కనిపిస్తుంది కదండి, అదేనండి G+3 హౌస్ అండి. G+3 హౌస్లో సెల్లార్ ఉందండి. సెల్లారు ప్లస్ ఫ్లోర్ అండి, సెకండ్ ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ సెల్లార్లో స్కూల్ అయితే రన్ చేస్తున్నారండి. అలాగే థర్డ్ ఫ్లోర్లో ఓనర్ గారు అయితే ఉంటున్నారండి. ఈ మొత్తం స్కూల్తో పాటు సేల్కి అయితే వచ్చిందండి. ఇది ఒకవేళ స్కూల్తో పాటు కావాలనుకుంటే స్కూల్ గుడ్ విల్తో పాటు ఆ బిల్డింగ్ మొత్తాన్ని సేల్ చేయడానికి అయితే వచ్చిందండి. అలా కాకుండా ఆ స్కూలు వదిలేసి బిల్డింగ్ మాత్రమే కావాలంటే వాళ్ళు స్కూల్ని రెంట్కి తీసుకొని ఎవ్రీ మంత్ 40,000 రెంట్ పే చేస్తానని అంటున్నారండి. ఇప్పుడు హౌస్ లోపలికి వెళ్ళి చూద్దానండి. ఇది ఎంట్రన్స్ అండి. ఇది సెల్లారు ఎంట్రన్స్ అండి. ఇది ఇలా ముందుకు వస్తే ఇదొక ఫ్రంట్ వైపు, ఈస్ట్ వైపు ఒక సెట్ బ్యాక్ ఇచ్చేసారండి. 2.5 అడుగుల దగ్గర సెట్ బ్యాక్ అయితే ఇచ్చేసారు. ఇది సెల్లారు. ఈజీగా పెద్ద కార్లు 2 పెట్టుకోవచ్చండి. ఈజీగా 2 కార్లు పెట్టుకోవచ్చండి. అంటే ఇది ఫస్ట్ రూమ్ అండి. కిందనైతే సెల్లార్లో 3 రూమ్లు అయితే ఉన్నాయండి. ఒక్కోటి 12x12 సైజులో అయితే ఉన్నాయండి. ఇలా అంటే 3 రూమ్లు అయితే ఉన్నాయండి. ఇది ఫస్ట్ రూమ్ అండి. ఇది ఆఫీస్గా యూజ్ చేసుకుంటున్నారు వీళ్ళు. ఇలా వస్తే ఇది సెకండ్ రూమ్ అండి. ఇది క్లాస్ రూమ్ కింద యూజ్ అవుతుందండి. సేమ్ సైజులు అండి, అన్నీ సేమ్ సైజులు. ఇదొక రూమ్ అండి. ఇది కూడా సేమ్ సైజ్ అండి. మొత్తం కిందనైతే 3 రూమ్లు ఉన్నాయండి. ఇది వాష్రూమ్ అండి. ఇదొక వాష్రూమ్. లోపలికి 2 వాష్రూమ్లు అయితే ఉన్నాయండి. కనిపిస్తున్నాయి కదా, అదండి. ఇది మోటార్ అండి. ఇది సంపు. ఈశాన్య వైపు మోటార్ ఇచ్చేసారండి. ఇదిలాగా ఫస్ట్ ఫ్లోర్ అండి. ఈ ఎంట్రన్స్ ఇదైతే సౌత్ వైపు ఒక 6 అడుగుల దగ్గర బాల్కనీలా ఇచ్చేసారండి. ఫ్రంట్ వైపు ఇవి క్లాస్ రూమ్స్ అండి. మూడు క్లాస్ రూమ్స్ అయితే ఉన్నాయండి. రైట్ సైడ్ ఒక 3, లెఫ్ట్ సైడ్ ఒక 3 అయితే ఉన్నాయండి ఈ క్లాస్ రూమ్స్. ఓపెన్ చేయలేదండి, స్కూల్ కదా, మార్నింగ్ వచ్చేసామండి. ఇంకా లెఫ్ట్ సైడ్ అయితే ఒక 3, రైట్ సైడ్ అయితే ఒక 3 ఉన్నాయండి క్లాస్ రూమ్స్. మనం చూడొచ్చు. ఇది అలాగే ఫస్ట్ ఫ్లోర్లో బ్యాక్ సైడ్ ఉన్న బాల్కనీ అండి. మన ఈశాన్య వైపు కిందన మోటార్ చూసాం కదా, ఆ ఏరియాలో పైన అండి. ఇది ఇటు సైడ్ అయితే ఒక బాత్రూమ్లు ఇచ్చారు, 2 బాత్రూమ్లు. ఇది ఫుల్లీ రెసిడెన్షియల్ ఏరియా అండి. మొత్తం అంతా చూసారు కదా. ఇది సెకండ్ ఫ్లోర్ అండి. సెకండ్ ఫ్లోర్ కూడా సేమ్ అండి. ఫస్ట్ ఫ్లోర్ ఎలా అయితే ఉందో సేమ్ అలాగే సెకండ్ ఫ్లోర్ అయితే ఉందండి. మొత్తం మీరు చూసుకోవచ్చు. సేమ్ యాస్టీజ్గా ఫస్ట్ ఫ్లోర్ అయితే ఎలా ఉందో సేమ్ అలాగే ఉందండి. రైట్ సైడ్ అయితే ఒక 3, లెఫ్ట్ సైడ్ అయితే 3 క్లాస్ రూమ్ ఉన్నాయండి. సేమ్ యాస్టీజ్ అండి. బాత్రూమ్స్ కూడా సేమ్ అండి. సేమ్ అండి. ఇలాగా చూసుకొని ముందుకు వెళ్ళిపోతే సరిపోద్దండి. మీ క్లాస్ రూమ్ కనబడుతుంటే ద్వారబంధాలు అవి. సేమ్ అండి. బాత్రూమ్ కింద చూసాం కదా, ఫస్ట్ ఫ్లోర్లో 2 బాత్రూమ్స్, అలాగే సెకండ్ ఫ్లోర్లో కూడా సేమ్ ఇదే అండి. వాష్రూమ్స్ అన్నీనా ఇవ్వండి. రెసిడెన్షియల్, ఫుల్గా రెసిడెన్షియల్ ఏరియా అండి మొత్తం అంతా. మీరు చూసుకోవచ్చు రిచ్లో నుండి. ఇది థర్డ్ ఫ్లోర్ అండి. చెప్పాను కదా ఓనర్ గారు ఉంటున్నారని చెప్పేసి. థర్డ్ ఫ్లోర్ అండి ఇది. ఇది చూసుకుంటే ఫ్రంట్ వ్యూ ఇలా ఉంటుంది. ఇదంతా చెప్పాను కదా రెసిడెన్షియల్ ఏరియా. ఫ్రంట్ వ్యూ అండి ఇదంతా. ఇలా లోపలికి వెళ్తే
కిచెన్ అండి ఇది, మొత్తం కిచెన్ వస్తుంది. ఇది ఎల్ షేప్ కిచెన్ అయితే ఇచ్చేసారు. ఇది కింద అయితే టైల్స్ ఇచ్చేసారండి. ఇది కిచెన్ నుండి ఎలా ముందుకెళ్తే ఇది హాల్ ఏరియా అండి. ఇది మొత్తం హాల్ ఏరియా వస్తుంది. ఇది చూసుకోవచ్చు మీరు, చాలా ప్రీమియంగా కట్టారు. ఇది ఇది టీవీ యూనిట్ అండి. ఇది లేదు, ఇది బెడ్రూమ్ అండి. ఇది ఫస్ట్ బెడ్రూమ్. ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి. సైజు దరిదాపులో 12x12 ఉంటుందండి సైజు. వాష్రూమ్ అండి, చూసుకోవచ్చు వెస్ట్రన్ స్టైల్లో ఉంది, మంచి స్పేసియస్గా ఉందండి. ఇది సెకండ్ బెడ్రూమ్ అండి. ఇది సెకండ్ బెడ్రూమ్, సేమ్ సైజు కూడా అంతే అండి, 12x12 సైజులోనే ఉంటుందండి మొత్తం అంతా. చూసారా, ఇది 6x6 కాట్ అండి. అది చూసుకున్నారు కదా. ఇది వాష్రూమ్ అండి. ఇది వెస్ట్రన్ స్టైల్లో ఉందండి. ఇది కూడా సేమ్ స్పేసియస్గా ఉందండి. ఇది డైనింగ్ ఏరియా అండి. ఇది ఈశాన్య వైపు ఇది పూజ గది ఇచ్చేసారు. ఇది నార్త్ వైపు కింద చూసామండి. సెట్ బ్యాక్, ఇది సెట్ బ్యాక్ అంతా అండి, కింద నుండి పై వరకు అలాగే వచ్చింది. అది ఇదంతానా. ఇది వాష్రూమ్స్ అండి, బయట 2 వాష్రూమ్స్ ఇచ్చారు. ఇదండి ఓవరాల్గా ఈ ప్రాపర్టీ యొక్క విషయాలు. ఈ ప్రాపర్టీ గురించి బ్రీఫ్ ఇస్తాను చూడండి. ఇది ఒక 150 గజాల ఇండిపెండెంట్ హౌస్ అండి, G+3 హౌస్ అండి. ఇది మొత్తం ఓనర్ గారు చెప్తుందంటే 1,70,00,000 స్కూల్ గుడ్విల్తో కలిపండి ఈ రేటు. ఒకవేళ స్కూల్ గుడ్విల్ కాకుండా మాకు ఇండివిజువల్ బిల్డింగ్ కావాలంటే 1,60,00,000 చెప్తున్నారండి. ఇది నెగోషియబుల్ అండి, ఇది బేరాలాడడానికి అయితే ఉంటుందండి. ఏమన్నా మాట్లాడాలనుకుంటే మాట్లాడొచ్చండి. ఈ ప్రాపర్టీ నుండి గాజువాక 2 కిలోమీటర్లు వస్తుందండి. అలాగే స్టీల్ ప్లాంట్ 2 కిలోమీటర్లు వస్తుందండి. అలాగే దువ్వాడ రైల్వే స్టేషన్ 8 కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుందండి. అలాగే మీ ప్రాపర్టీ సేల్ చేయాలనుకుంటే స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. అలాగే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.